హెచ్చరించింది. ఆ తరువాత 48 గంటల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నట్టు స్పష్టం చేశారు. దాని ప్రభావంతో ఏపీలో వారం రోజులు వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. అక్టోబర్ 3న వాయుగుండం తీరం దాటవచ్చని లెక్క వేశారు. ఏపీకి మరొక వాయుగుండం పొంచి ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ మధ్యనే మొన్నటి వరకు చూసాం ఏపీ అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిశాయి. సో ఇప్పుడు మళ్ళీ ఇంకొక వాయుగుండం ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ లైవ్ లో మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, ఏదైతే బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే గత వారం రోజుల నుంచి కూడా వర్షాలు విస్తారంగా ఆంధ్ర రాష్ట్రం మీద అయితే రాష్ట్రంలో పలు జిల్లాల మీద పడుతున్న నేపథ్యంలో తాజాగా కూడా మరో అల్పపీడనం అయితే బంగాళాఖాతంలో ఏర్పడినట్టుగా వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇది వచ్చే 3 రోజుల్లో వాయుగుండంగా కూడా మారే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. పశ్చిమ వాయువ్య బంగాళాఖాతం దగ్గర అయితే తీరం దాటే అవకాశాలు ఉన్నట్టయితే ఇప్పటికే విశాఖ వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి. దీంతో ఈ రోజు రేపు ఎల్లుండి కూడా 3 రోజులు వరుసగా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరు సీతారామరాజు, పార్వతీపురం, మన్యం జిల్లాతో పాటు అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో అయితే భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే ఈ జిల్లాలకైతే ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. వచ్చే 3 రోజులు కూడా దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తారు. ప్రస్తుతం అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వర్షాలు కూడా కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి కూడా విస్తారంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. మరో పక్క చూసుకుంటే ఉరుములు, మెరుపులతో కూడినటువంటి పిడుగులు కూడా ఆ బీభత్సాన్ని సృష్టిస్తున్న పరిస్థితి ఉంది. ఈ అల్పపీడన ప్రభావంతో ఇప్పటికే సముద్ర తీర ప్రాంతం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. సముద్రంలో అలలు ఎగురుతున్న ఎగసిపడుతున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. దీంతో ఈదురుగాలు కూడా 40 నుంచి 50 కిలోమీటర్లు, గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశాలు ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు. వచ్చే వారం రోజులు కూడా మత్స్యకారులు అయితే సముద్రంలో వేటకు వెళ్ళొద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఒకవేళ ఎవరైనా ఎప్పుడైతే సముద్రంలో ఉంటే వాళ్ళందరూ సురక్షిత ప్రాంతాలకు చేరుకున్నారని కూడా అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరి మరోవైపు అండమాన్ తీరంలో కూడా మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఇది కూడా రాబోయే వారం రోజుల్లో దాని ప్రభావాన్ని చూపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఏదైతే భారీగా కురుస్తున్నటువంటి వర్షాలు ఉన్నాయో ఈ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే ఒకవైపు నదులు కూడా పొంగి పొరుగుతున్నాయి. చెరువులన్నీ కూడా నిండుకుండగా మారినట్టు పరిస్థితి ఉంది. జలాశయాల్లో వరద నీరు కూడా వచ్చి చేరుతున్న నేపథ్యంలో ఈ వారం రోజుల పరిస్థితి కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. ప్రజలెవరూ కూడా అవసరమైతే తప్పితే బయటకు వెళ్ళొద్దంటూ కూడా అధికారులు సూచిస్తున్నారు. మరోవైపు అనుకోని ఆకస్మిక వరదలు కూడా వచ్చే అవకాశాలు ఉన్న నేపథ్యంలో లోతట్టు ప్రాంత ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి అధికారులు సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రెవెన్యూ యంత్రాంగాన్ని, అదేవిధంగా రహదారులు, భవనాలు శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేయడం జరిగింది. దీంతో పాటు విపత్తుల నిర్వహణ శాఖ కూడా అప్రమత్తమైంది. ఎక్కడైనా అనుకోని వరదలు వచ్చినా లేదంటే అనుకోని సంఘటనలు జరిగితే వాటి నుంచి ప్రాణ నష్టం లేకుండా రక్షించేందుకు ఏర్పాట్లు కూడా చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఈ నేపథ్యంలో రాబోయే వారం రోజులు కూడా పూర్తి స్థాయిలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా అధికారులు సూచిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా విస్తారంగా వర్షాలు అయితే కురుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.